హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను రెసిపీస్. వీడియోలో ఒక సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీ అటుకుల మిక్స్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నా. చాలా టేస్టీగా ఉంటాయి. అలానే చాలా క్విక్గా అండ్ ఈజీగా వితిన్ 10 మినిట్స్లోనే ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా ఈ అటుకుల మిక్స్చర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ని పెట్టుకుని అందులోకి 2 కప్స్ వరకు పేపర్ అటుకుల్ని వేసుకోవాలి. తిన్ పోహా అంటారు కదా, సో అవే పేపర్ అటుకులు అని కూడా అంటారు. సో ఈ మిక్స్చర్కి పేపర్ అటుకులు అయితేనే చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఈ అటుకులు కాస్త క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల అటుకులన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. ఇలా ఒక 4 to 5 మినిట్స్ పాటు వీటిని డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా అటుకులన్నీ క్రిస్పీగా అయి ఉండాలి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత మాత్రమే స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత అదే ప్యాన్ని స్టవ్ మీద పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు పల్లీలను వేసి లో ఫ్లేమ్లో మాత్రమే ఈ పల్లీలను బాగా ఫ్రై చేసుకోండి. సో ఇలా పల్లీలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 కప్ వరకు పుట్నాల పప్పును కూడా వేసుకోండి. సో ఇలా పుట్నాల పప్పును యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. సో ఇవి కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/4 కప్ వరకు ఎండు కొబ్బరి ముక్కలను యాడ్ చేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. అలానే కొన్ని జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకుని ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1 టీ స్పూన్ వరకు సోంపును యాడ్ చేసుకోండి. సోంపు ఇందులో చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సోంపు లేని వాళ్ళు జీలకర్రను యాడ్ చేసుకోండి. సో ఇలా సోంపు వేసుకున్న తర్వాత ఇందులోకి 4 ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకోండి. సో ఇది కూడా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు అలానే 1/2 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోండి. స్పైసీగా ఉండాలనుకున్న వాళ్ళు కారం ఇంకాస్త యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక 1 టీ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేసుకోండి. షుగర్ వేయడం వల్ల కట్టామిట్టగా ఈ మిక్స్చర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఓన్లీ స్పైసీగా కావాలనుకుంటే మాత్రం షుగర్ని స్కిప్ చేసేయండి. అలానే మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్ని యాడ్ చేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పోహాను కూడా వేసుకుని అంతా కలిసేలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ పోహాకి ఈ తాలింపు అంతా బాగా పట్టేలా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి హాట్గా సర్వ్ చేసుకోవడమే. సో ఇది ఎన్ని డేస్ అయినా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా పోహా మిక్స్చర్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. సో ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో నేను పోస్ట్ చేసే ప్రతి వీడియోకి మీ నోటిఫికేషన్ వస్తుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.